కదిలే నిప్పు కణమే కదులే కత్తి పదులే మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కరుడే ఎదురై బరిలో అతడే దిగితే రణము తనకు వసమే అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల చొరవది వినయమై విజయమై ఎదిగిన చరితే అతడిది పనులలో మెరుగు వేగమతడే వేగం ఓడే పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రమతడే గెలుపే పిలిచే వీరుడతడే నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాగారి అతడే అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరితో ఒక్కరిగా మీ అందరిలో అన్నగా తమ్ముడిగా అండగా నిలబడి ఉంటాడు ఆశీర్వదించండి మీ అందరి ఆదరణ ఉంచండి రాజశేఖరుడి రాజసమా ప్రగతి కెరటాల పాలనమా రాజశేఖరుడి రాజసమా జనం మెచ్చిన జగన్మోహన 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 శంఖారావము తనయుడు సమరపు బాణము జనమే బలమై కదిలెడియో గూడతడే రాయల ఖడ్గపు రోషము శత్రువు తడబడు శౌర్యము ధైర్యము శ్వాసై కదిలేనే ఇది కలవంచేటి విజయాలు ఎటు చూసిన కన్నీరే తుడిచే మనసున్న మారాజురా రేపటి కలలన్నీ తీర్చేటి సౌధమురా అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది కష్టమెదురు వస్తే తాను ఆగడు అడుగు వేస్తే మడమ తిప్పి ఎరుగడు ప్రతి ఇంటి గడపాస తీర్చే ప్రేమ సంద్రపతడు నాటి నుండి నేటి వరకు సాధలు మార్చినాడు జనం నుదుటి రాగలు పురమి కూడా పరవశించసాగిన పాదయాత్ర అతడు అడుగులో ఆశయాల కనులే జయకేతనాల అనిలమతడే కలలను తీర్చబూనే వ్రతమే యువతకు భవిత పేరు అతడే నాయకుడై అధిపతి అధిపతి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడానికి ఒకే ఒక రీజన్ ఉంది. ఎందుకంటే సామాజిక న్యాయంలో అంబేద్కర్ గారు కావచ్చు, పెరియార్ గారు కావచ్చు, జ్యోతిరావు పూలే గారిని కూడా మించే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎప్పుడు కూడా కులం పేరు కూడా బయటికి రానటువంటి నూరు భాష కమ్యూనిటీకి సంబంధించి కూడా దాదాపు 20 ఏళ్ళగా కూడా మా కమ్యూనిటీకి సంబంధించి కూడా కులాల పేరుతో విమర్శలు చేసి తిట్లు తిట్టేటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో దాదాపు ఈ తరహా జీవో కోసం మేము 20 ఏళ్ళు కూడా ఫైట్ చేసాము. గతంలో అనేక మంది కూడా సత్తార్ సాబ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, మా కమ్యూనిటీలో పెద్దలు గిద్దలూరులో ఉన్నటువంటి కాసిం సార్ గారు కావచ్చు, బాపట్లలో ఉన్నటువంటి కాసిం మాస్టర్, ఇలా చాలామంది పెద్దలు ఎంతోమంది కూడా ఫైట్ చేసినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముందు కూడా ఫైట్ చేశారు. కానీ ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాదా సీదా ఒక అసోసియేషన్ పెట్టినటువంటి రిప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వం స్పందించి మాకు ఏదైతే గతంలో నాయబ్రాహ్మణులకు రజకులకు ఇచ్చిన తరహాలోనే ఒక జీవోని ఇచ్చింది. ఆ జీవో సారాంశం ఏదైతే ఇంతకుముందు మమ్మల్ని మా కమ్యూనిటీకి సంబంధించి కూడా నూరు భాష కమ్యూనిటీని దూదెగలు కావచ్చు, లదాఫ్, పింజర్ ఇలా ప్రాంతాల వారీగా పిలిచేవాళ్ళు. కానీ అవి వాస్తవానికి చాలా మంచి పేర్లైనప్పటికీ కూడా వాటిని తిట్లుగా విమర్శలుగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో కూడా మాకు కొన్ని సందర్భాల్లో సమాజంలో కూడా తోటి సోదరులు కూడా విమర్శించేటువంటి పరిస్థితి. దీంతోపాటు సినిమాల్లో కూడా ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఏదైతే మన సోదరులు
బ్రాహ్మణ వేషధారణలో ఉన్నటువంటి వారి మాటల్లో కూడా పింజారి మొహం, పింజారి వెధవ ఇలాంటి అబ్యూజ్డ్గా మా మనసును బాధపరిచే విధంగా కూడా ఈ పదాలను ఉపయోగించేవారు. గతంలో అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వాలకు సంబంధించిన కూడా దీనిపైన యాక్ట్ అవ్వాలని కోరాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీనికి సంబంధించి కూడా స్పందించి తీసుకురావడం జరిగింది. ఇక నుంచి సమాజంలో మా తోటి సోదరులైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా సరే మా కమ్యూనిటీని కూడా విమర్శిస్తే మాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి అండ ఏదైతే ఐపీసీ 1860 యాక్ట్ ప్రకారం కూడా పని చేయబడుతుంది. ఈ ఉత్తర్వులు కూడా నిన్న విడుదల చేశారు. దానికి కృతజ్ఞతగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తున్నాం. అందులో హెడ్ క్వార్టర్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఏదైతే విగ్రహం దగ్గర కూడా ఈ పాలాభిషేకం కార్యక్రమం చేశాము. అయితే గతంలో అనేక ప్రభుత్వాలు కూడా పోరాటం చేసినప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే స్పందించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మా కమ్యూనిటీ వారంతా కూడా ఏదైతే ఈ ఉన్న ప్రధాన 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి ఈ అబ్యూజ్ ఓట్స్ అయితే, మరొకటి టీసీ ఇష్యూలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఇష్యూ కూడా ఈరోజు బీసీ కమిషన్లో ఉంది. త్వరలో కూడా అది కూడా సానుకూలంగా స్పందిస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచి కూడా మమ్మల్ని అనేక పార్టీలు ఓట్ బ్యాంక్గానే చూసాయి. అలాంటి ఓట్ బ్యాంక్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేస్తున్నారనే నేపథ్యంలో మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు గతంలో 2019 ముందు కూడా మేము తెలుగుదేశం పార్టీకో ఇతర పార్టీకి ఓట్ బ్యాంక్ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలా. కానీ 2019 తర్వాత 2019 సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరు కానీ ఆయన పాదయాత్రలో తిరిగినటువంటి విధానానికి నచ్చి మేము 2019 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. రేపు రాబోయేటువంటి 2024లో కూడా 175 స్థానాలకి 170 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేందుకు మా కమ్యూనిటీ నుంచి కూడా మేము ఓటు వేయటమే కాదు, మా నలుగురితో ఓటు వేయించే విధంగా కూడా మేము ఒక కొత్త స్లోగన్తో వెళ్తున్నాము. జగన్ సాబ్కే సాత్ నూరు భాషంగా హాత్. మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము. వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా మేము మద్దతుగా 170 స్థానాలు గెలిపించే విధంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నా పేరు హుస్సేన్ అండి, దుర్బేసల్ హుస్సేన్. నేను విజయవాడ నూరు భాష అసోసియేషన్ అధ్యక్షుడు 20 ఏళ్ళు చేశాను. అట్లాగే స్టేట్ ఉపాధ్యక్షుడు నేను. అయితే ఇప్పుడు మేము తహసీల్ గారు చెప్పినట్టుగా పెద్దలు చాలా కాలం నుంచి కూడా మేము పనిచేసాం, కానీ ఎవరు ఏ గవర్నమెంట్ కూడా గుర్తించలేదు. ఇప్పుడు నేటి కాలానికి మా సోదరులు కష్టపడి దస్తగిరి గారు వాళ్ళు ఈ జీవోను సాధించినందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే మమ్మల్ని మేము ఇంకొక రిక్వెస్ట్ ఉంది, మీ మీడియా ముఖంగా మాకు ముఖ్యమంత్రి గారికి మనవి చేసుకుంటున్నాం. మాకు చట్టసభల్లో కూడా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఎంపీలు ఉన్నాయి. ఈ కూడా మా పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా చూసి మాకు చట్టసభల్లో కూడా మాట్లాడే అవకాశం కూడా ఈయన గారైతేనే చేయగలడని మాకు ఈ జీవో ఇచ్చిన తర్వాత జీవో 20 మాకు నమ్మకం కుదిరింది. మేమంతా కూడా మా దస్తగిరి గారు చెప్పినట్టు స్టేట్ మొత్తం మీద కూడా కొత్త నిదానంలో ఆయన చేసిన పనులన్నీ చెప్తాం. ఎన్నో పథకాలు అవి నోటికి కాగితం మీద రాసుకుంటే తప్ప ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని పనులన్నీ చేశారు. అందుకని చెప్పి చిన్నవారైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము పాదాభి నమస్కారం చేసుకుంటూ వాళ్ళ నాన్నగారికి ఇవాళ మా నూరు భాష కమిటీ పెద్దలందరితో కలిసి రాజశేఖర రెడ్డి గారికి పాలాభిషేకం చేసుకున్నాం మీ అందరి సమస్యలో. ఇది మా మనవి. మీరు కూడా మీడియా పెద్దలు కూడా రాజశేఖర రెడ్డి గారు ఎప్పటి నుంచో కూడా మరి రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్నాడు. మరి ఇడిపోయిన రాష్ట్రానికి కరోనా వచ్చినప్పుడు కూడా లెక్క చేయకోకుండా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా బాగా కష్టపడి పనిచేశాడు ముఖ్యమంత్రి గారు. వారు ఎంతైనా అభినందనీయులు. మా నూరు భాషలకి ఈ చట్టసభలలో మాకు కూడా గౌరవం కల్పించమని చెప్పి వారైతేనే చేయగలరని మా గట్టికి జీవో ద్వారాగా నమ్మి పనిచేస్తాం. అందరం కూడా అలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మీ ద్వారాగా. నమస్కారం మీడియా మిత్రులకి. ఈరోజు చాలా సంతోషమైన దినం మాకు. ఈ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మా పెద్దలు చేస్తున్న కృషిని జగన్మోహన్ రెడ్డి గారు మా కళని నెరవేర్చారు. సమాజంలో ఏదైతే వివక్షకు గురి చేస్తున్న కొన్ని పదాలని పింజార్ అనేసి, లద్దాఫ్ అనేసి, సగన్ సాహిబుల్ అనే పదాలని ఈ సమాజంలో ఇంకా ఈ విధంగా మాట్లాడకూడదని ఒక జీవో జారీ చేయడం జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. ఇంకా కూడా మనం ఈ సమాజానికి మంచి మాటలతో, మంచి విషయాలతో, మంచి ప్రవర్తనతో మంచి విషయాల్ని బయటకు చెప్పాలి. ఆ విధంగా ఈ సమాజంలో ఇటువంటి తిట్లు రాకుండా జీవో జారీ చేసే చాలా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇస్లాంలో కూడా ఇట్లాగా మాకు వివక్షలు అంటే కొన్ని నలుపు, తెలుపు, కలర్తో, భాషలతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకోకపోవడమే ఇస్లాం కూడా. కాబట్టి మాకు ఈ జీవో ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతున్నాం. అలాగే లాస్ట్ ఇంకొక ఇష్యూ కూడా ఉంది మాకు, టీసీ ఇష్యూ.
ఆ టీసీ ఇష్యూ కూడా బీసీ కమిషన్లో ఉంది. చిన్న చిన్న కన్ఫ్యూజన్ల వల్ల ఈ కొన్ని బ్యాక్వర్డ్ ఇప్పుడు నడుస్తుంది. రేపు అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మా కమ్యూనిటీ కొన్ని సంఘాలు ఉన్నాయో అందరు పెద్దలతో కూర్చుకొని రాబోయే కాలంలో దాన్ని కూడా ఏ విధంగా తీసుకురావాలనే దాన్ని చర్చించుకొని ఉమ్మడిగా వెళ్ళి ఈ కార్యాచరణని మళ్ళా ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.